షాలోమ్. ఈ దినం దేవుని వాగ్దానం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానకరమైన నా నిబంధన తొలగిపోదు అని నిన్ను కరుణించు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేటి జీవన విధానంలో ఏది శాశ్వతం కాదు. నా అనుకున్నవారే మనకు వ్యతిరేకం అవ్వచ్చు. ఏ క్షణమైనా మన పరిస్థితులు తారుమారు అవ్వచ్చు. కానీ ఎన్నటికీ మారనిది, వీడనిది, ఎడబాయనిది మన యేసయ్య ప్రేమ, ఆయన కృప మాత్రమే. పాపంలో పడియున్న ఈ లోకాన్ని రక్షించడానికి ఆ దేవాది దేవుడు తన కుమారుని బలిగా అప్పగించి సర్వమానవాళిని తన అమూల్యమైన రక్తంతో విముక్తుల్ని చేసి సమాధానపరిచి రక్షించాడు. నేడు ఆ అమూల్యమైన రక్తంతో దేవునికి మనకి మధ్య ఉన్న పాపం అనే అడ్డుగోడను కూల్చివేసి శాశ్వతమైన కృప, సమాధానాన్ని అనుగ్రహించాడు. మిత్రమా, నేటి నీ పరిస్థితి అనుకూలంగా లేకపోయినా, ఎత్తైన పర్వతముల వలె నీ సమస్యలు భయపెట్టినా ధైర్యం తెచ్చుకో. నిన్ను కరుణించు దేవుడు నిన్ను మరువడు. నా కృప నిన్ను విడిచిపోదు అని ఆయన వాగ్దానం చేసియున్న దేవుడు. నేడు ఆయన కృపను బట్టి ఆయన నిన్ను నిలబెడతాడు. కాబట్టి మిత్రమా, ఆ కృపను ఆధారము చేసుకొని విశ్వాసంతో ముందుకు సాగు. లోకమంతా తలక్రిందులైన ఆయన ప్రేమ నీకు రక్షణ కవచంలా ఉండి నిన్ను విడువక, నిన్నెడబాయక బలపరుస్తాడు. నిన్ను కరుణించు దేవుడు నీకు తోడయుండి నిన్ను క్షేమకరమైన మార్గంలో, ఆశీర్వాదకరమైన గమ్యానికి నడిపించునుగాక. ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేరునుగాక. ఆమెన్. ఈ సందేశం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆమెన్ అని కామెంట్ చేయండి. మరిన్ని వాగ్దానాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.